ఇంట్లో పని అంతా అయిపోయింది. బయట చూస్తే వర్షం పడుతుంది. చాలా వెదర్ అయితే చాలా కూల్‌గా ఉందనమాట. ఏం చేయాలి, డిన్నర్ ప్రిపేర్ చేసే టైం గూడా అయితుంది కాబట్టి, ఇప్పుడు ఫస్ట్ అయితే బజ్జీలేసుకోవాలని ప్లానింగ్ అయితే యేసుకున్నాననమాట. ఆ బజ్జీలకు నేను ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం శనగపిండి, దానికి తగ్గట్టుగా బియ్యం పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. అందులోకి కొంచెము ఉల్లిగడ్డలు, మళ్ళీ పచ్చిమిర్చి సన్నగా తరిగి అయితే మిక్స్ చేసుకున్నాను. టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కొంచెం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సోడా, వాము అయితే మిక్స్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా తురిమి వేసుకున్నాను అనమాట. వాటిని అన్నింటిగా మిక్స్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేడి చేశాను అనమాట. 2 గరిటెలు ఆయిల్ అయితే పోసుకున్నాను. ఎందుకంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చాలా టేస్ట్గా క్రిస్పీగా వస్తాయి బజ్జీలు. అందులో వాటర్ వేసి అయితే మంచిగా కలుపుకున్నాను. ఈ బజ్జీలు చేయడం ఏమో కానీ అక్కడ వంట దగ్గర అయితే నాకైతే ఫుల్ స్వెట్ వస్తుంది. వెదర్ ఇంత కూల్గా ఉన్నా కానీ ఫుల్ స్వెట్ వస్తుంది. ఆ వేడికి అనుకుంటా బజ్జీల పిండి అయితే కలుపుకున్నాను. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది అనమాట. ఇప్పుడైతే చిన్న చిన్న పునుగుల్లాగా బజ్జీలు అయితే వేసుకుంటున్నాను. బజ్జీలు తినాలనిపించినప్పుడల్లా నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. మా ఇళ్ళల్లో ఏది ఇలాగే చేస్తారు. ఫంక్షన్ అయినా కానీ ఏదైనా ఫెస్టివల్ ఉన్నా కానీ ఇలాగే ప్రిపేర్ చేస్తారు. రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కానీ. అందుకే నాకు ఇది అలవాటు అనమాట ఇలా వేయడం. ఇది కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. వేడివేడిగా అన్నం అయితే వండేసాను. మార్నింగ్ది కొంచెం సాంబార్ ఉంది, దానికి మ్యాంగో పికిల్ కూడా. అందుకే మళ్ళీ బజ్జీలు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఈరోజు డిన్నర్కి అయితే ఇదే అనమాట మాకు నైటు. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగుందమ్మా టేస్ట్ అంటారు. దాని తర్వాత నేను కూడా తిని చూసాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. అదిరిపోయింది. నాకు కూడా చాలా ఇష్టం ఇలా బజ్జీలు చేసుకొని తినడం. చాలా రోజులైంది, అందుకనే వెదర్ కూల్గా ఉందని ఈరోజు అయితే చేసుకున్నాను. బాయ్ బాయ్.